ఉత్తమ పౌరులుగా ఎదుగుతూ సమాజ అభివృద్ధికి యువత తమ వంతు బాధ్యత నిర్వహించాలని గీతాంజలి గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. గీతాంజలి నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన ల్యాంప్ లైటింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన నర్సింగ్ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి 5,000 నగదు బహుమతితో పాటు శాలువా మెమోటంలను అందజేసి సన్మానించారు. Good morning, doctor. నా పేరు పెరుగు విజయవర్ధన్ రెడ్డి. నేను గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. సో ప్రస్తుతం మా గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కింద 3 నర్సింగ్ కాలేజీలు నడుపుతున్నాము. గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒకటి, కళాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ కాలేజ్ అంటారు, అలాగే అమృత కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండి. ఈ 3 కేవలం ప్రత్యేకంగా మేము వైద్య రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రస్తుత సమాజానికి ఏం అవసరమో అది కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నేను ఒక నర్సింగ్ కాలేజీలు నడుపుతున్నాను. 3 నర్సింగ్ కాలేజీలు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే 25 సంవత్సరం బ్యాచ్ వాళ్ళకు విద్యార్థులకు నూతనంగా వాళ్ళు ఒక వైద్య రంగంలో అడుగు పెట్టబోతున్నారు. దాని సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ల్యాంప్ లైటింగ్ డే అనేది ముఖ్య ప్రధానంగా మేము ఒక ఉత్సవం చేసుకుంటున్నాము. ఆ ఉత్సవంలో భాగంగానే ఈరోజు ఆ విద్యార్థులకు అందరికీ ఒక ఓత్ టేకింగ్ అనేది చాలా ప్రామాణికంగా ఉంటుంది. ఈ కోర్సులో ఆ ఓత్ టేకింగ్లో వాళ్ళు అసలు పిల్లలు ఎలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఈ నర్సింగ్ ట్రైనింగ్ పిల్లలు ఎలా ఉంటామనేది కొంచెం ఒక ప్రతిజ్ఞ చేపిస్తాం పిల్లలతోని. అలాగే ఈ వైద్య రంగంలో నర్సింగ్ విద్యార్థుల పాత్ర చాలా విలువైనది, ప్రాముఖ్యత కూడా ఉంది. విద్యారంగానికి వీళ్ళకి కావాల్సిన పిల్లర్స్ అని చెప్పుకోవాలి. మీరు ఉదాహరణకు కరోనా పీరియడ్లో నర్సుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అందరూ వింటారు, చూసే వింటారు. వాళ్ళు లేని ఏ హాస్పిటల్ లేవు, నర్సులు లేని హాస్పిటల్ అంటూ ఉండదు. ఉదాహరణకు ఒక ఊర్లో రాముడు ఎలా ఖచ్చితంగా ఉండాలంటారో ఆసుపత్రిలో నర్సు లేకపోతే విలువిలపోతుంది. అసలు నర్సింగ్ మీకు వైద్యమే దొరకదు. అక్కడ ఒక రోగి హాస్పిటల్కి వచ్చాడంటే ఫస్ట్ రిసీవ్ చేసుకునేది నర్స్ విద్యార్థి. నర్స్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు నర్సెసే విద్య చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ సేవలు, వాళ్ళ యొక్క బాధలు గుర్తించి వాళ్ళకు అనేక రకాల కోణాల్లో వైద్యాలు ఇచ్చి వాళ్ళకు మంచిగా ఆప్యాయంగా పలకరించి రోగి బాధతో వచ్చిన వాళ్ళను ఆప్యాయంగా నవ్వుతూ బయటికి పంపడమే వాళ్ళ యొక్క ధ్యేయం. ఆ ట్రైనింగ్లో భాగంగానే మేము పిల్లలకి ఈ రోజున మా గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ల్యాంప్ లైటింగ్ ఉత్సవము మరియు ఒక ఇది ప్రతిజ్ఞా కార్యక్రమం చేయించున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా డాక్టర్ వై సూర్యచంద్రారెడ్డి గారు వచ్చారు. వాళ్ళు కూడా ప్రసంగిస్తారు తర్వాత అని మీరు మాట్లాడాను. ఈరోజు కార్యక్రమంలో కూడా విద్యార్థులకు మా కాలేజీలో ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికి ఒక పారితోషికంగా 80 మార్కులు సాధించిన విద్యార్థులకు అందరికీ మేము 5,000 నగదు బహుమతిని అందజేసాము. అలాగే మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా మెమెంటోలు, వాళ్ళకి మంచి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము. అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగానే మేము ఇచ్చింది కొంత కావచ్చు, కానీ అది వాళ్ళకు ఒక మెమరబుల్ డే, ఈరోజు ఒక మరపురాని రోజుగా మేము భావిస్తున్నాము. ఈ సదవకాశాలు ఇచ్చిన అందరికీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.